హాయ్ అండి. నేను మీ లక్కీ మిరియాల. ఈరోజు టమాటా రైస్ రెడీ చేసుకుందామండి. చాలా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా రెడీ చేసుకుందాం. మనం టమాటా రైస్ చేసుకోవడానికి ఒక కప్పు బియ్యం తీసుకుందామండి. కొన్ని నీళ్లు వేసి కడుగుదాం. ఇవి ఇలా 2 సార్లు కడిగి పక్కన పెట్టేద్దాం. ఇలా బియ్యం కడిగేసి పక్కన పెట్టేద్దాం. నానతా ఉంటాయి. ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి. 1 ఇంచు అల్లం, 1 ఇంచు కొబ్బరి, 4 పచ్చిమిరపకాయలు, 9, 10 వెల్లుల్లి రెబ్బలు ఇవి మొత్తం మిక్సీ వేసుకుందాం. ఇలా మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఇదంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. నెయ్యి వేడయిందండి. స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, 1 ఇంచు చెక్క, మిరియాలు, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేసుకుందామండి. ఎలాచీ కూడా ఒకటి వేసుకుందాం. ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మసాలా వేసి వేపుకుందాం. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. పసుపు వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్, టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుందాం. టమాటాలు సాఫ్ట్ అయినాయి. పుదీనా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఈ మసాలాలో వచ్చేసి ధనియాలు, జీలకర్ర, షాజీరా, చెక్క, లవంగాలు ఇదంతా హోల్ గరం మసాలా అండి. ఇది వేసుకుందాం. 1 స్పూను కారం వేసుకుందాం. మసాలా అంతా వేగిందండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టిన రైస్ వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి 1కి 1.5 చాలు వాటరు. మసాలా అంతా కలిసే విధంగా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం వేసుకుందామండి. సాల్ట్ సరిపోలేదు. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చిందాకా 3 విజిల్స్ వచ్చినాయండి. కుక్కర్లో ఆవిరంతా పోయినాక మూత తీసి చూడాలి. చూడండి, పొడి పొడిలాడుతా చక్కగా ఉడికింది. సూపర్. మనం ప్లేట్లోకి తీసుకుందాం. టమాటా రైస్ కాంబినేషన్ రైతా చాలా బాగుండిద్దండి. అలానే పక్కన ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఈ రెండిటితో తింటే సూపర్ ఉండిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.